నమస్కారం. వెల్కమ్. మనందరికి తెలుసు ఇండియా ఈస్ గ్రోయింగ్ అండ్ ఇండియా ఈస్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ. లేటెస్ట్ మన జీడీపీ ఫిగర్స్‌లో కూడా మనకు 6.7% గ్రోత్ చూపిస్తుంది. ఇది ఎలక్షన్ క్వార్టర్. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ డెసిషన్స్ కొంత డిలే అవ్వడం వలన కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ పర్టిక్యులర్ క్వార్టర్‌లో తగ్గడం వలన మనకు 6.7% జీడీపీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ తరుణంలో మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఏదైతే గ్రోత్ పర్స్పెక్టివ్ కంటిన్యూ చేస్తుందో, ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తుందో, ఈ థర్డ్ టర్మ్‌లో కూడా ఎలా ఉంది, ఏ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి, ఇవి మనకు తెలిస్తే, ఆ పిల్లర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పిల్లర్స్ ఆఫ్ సెక్టర్స్ ఏంటి అని మనకు తెలిస్తే, మన ఇన్వెస్ట్మెంట్ ఇంకా బేసిక్‌గా, స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా చేసుకొని బెటర్ రిటర్న్స్ అండ్ బెటర్ ఫోకస్డ్‌గా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా రైల్వే మినిస్టర్ గారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రెజెంటేషన్‌లో ఈ విషయాలు మనకు క్లియర్‌గా తెలుస్తున్నాయి. సో, మనకు విషయం తెలిసినా మనం ఈ పర్టిక్యులర్ క్లారిటీ ఉండడం వలన ఇంకా కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశంగా ఉంటుంది. రండి, నేను ఆ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్‌లో అనౌన్స్‌మెంట్‌లో విషయాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూడండి, దాదాపుగా 3 ట్రిలియన్, 4 ట్రిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ FY 18, 19, 20లో చేస్తే అది ఇప్పుడు కరెంట్‌గా అరౌండ్ 10 ట్రిలియన్ రూపీస్. ఇప్పుడు కరెంట్‌గా 2025లో దాదాపుగా 11 ట్రిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఈ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో. సో, ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతున్నాయి. సో, డెఫినిట్‌గా గ్రోత్ అనేది కన్ఫర్మ్‌గా ఉండడం అనేది క్లారిటీ వస్తుంది. బట్ ఏ సెక్టర్‌లో ఎక్కువ గ్రోత్ ఉండబోతుంది, ఏ సెక్టర్‌లో స్టేబుల్‌గా ఉండబోతుంది, స్ట్రాంగ్‌గా ఉండబోతుంది, ఫోకస్డ్‌గా ఉండబోతుంది అనే విషయం మనకు తెలియాలి. సో, ఇదే ప్రెజెంటేషన్‌లో తను చెప్పింది ఏంటంటే, 4 పిల్లర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ కెన్ రియల్లీ గివ్ ద ఎకానమీ బూస్ట్ టు ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, సింప్లిఫికేషన్ ఆఫ్ లాస్. సో, వీటి బేస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం జరుగుతుంది. సో, ఏదైతే మనం 11 ట్రిలియన్ రూపీస్ అనుకున్నామో, ఆ 11 ట్రిలియన్ రూపీస్ గవర్నమెంట్ ఒక 4 ఫోకస్డ్‌గా, 4 ఆబ్జెక్టివ్ గ్రోత్‌గా చూస్తున్నారు. సో, వన్ ఆఫ్ ద థింగ్ ఇందులో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్. సో, మేజర్ చేంజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో అవబోతుంది. ఇప్పటి వరకు మనకు ఇండియా ఒక అగ్రికల్చర్ ఎకానమీ, సర్వీసెస్ ఎకానమీ అని తెలుసు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీగా, వరల్డ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక మెగా థీమ్. మనకు తెలుసు, యాపిల్ ఈజ్ మేకింగ్ మొబైల్స్ ఇన్ ఇండియా అండ్ న్యూ వర్షన్ అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యాపిల్ మొబైల్ కూడా ఇండియాలోనే తయారవబోతుంది. ఇది మేజర్ చేంజ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం చూడబోతున్నాం. సో, మ్యానుఫ్యాక్చరింగ్ మెగా థీమ్ అంటే ఏంటి? ఈ మెగా థీమ్ అనేది ఏదో 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ థీమ్‌గా మనం చూడకూడదు. ఇది డికేడల్ థీమ్‌గా మనం చూడాలి. అంటే నెక్స్ట్ 10, 20, 30 ఇయర్స్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ అనేది స్ట్రాంగ్ ఉండబోతుంది అనేది క్లియర్‌గా ఉంది. సో, మార్కెట్ పడ్డా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ కంపెనీస్ తక్కువ పడే అవకాశం ఉంది. అండ్ ఒక్కసారి మార్కెట్ స్టెబిలైజ్ అయినా స్ట్రాంగ్ మూవ్‌మెంట్ ఫస్ట్ ఇచ్చేటి మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ కంపెనీస్ మాత్రమే. సో, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ETF, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మ్యూచువల్ ఫండ్, ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఆర్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో, మనం యాజ్ ఎ ఇన్వెస్టర్స్ మనం చూడాల్సింది ఏంటి? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ బేస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో వచ్చే అవకాశం ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను సెబీ అనలిస్ట్‌ని కాదు. నా అనాలిసిస్‌లో క్లియర్‌గా అర్థమైన విషయాలు ఎడ్యుకేటివ్ పర్పస్‌లో ఇవి షేర్ చేయడం జరుగుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్‌లో నేను ఇన్వెస్ట్ చేసున్నాను. సో, మీరు కూడా తగిన అనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని మీరు క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో అయినా, షార్ట్ టర్మ్‌లో అయినా, మీడియం టర్మ్‌లో అయినా మంచి రిటర్న్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది కాబట్టి ఎడ్యుకేటివ్ పర్పస్‌లో ఇది షేర్ చేయడం జరుగుతుంది. సో, ETF విషయానికొచ్చేస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ETF ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ETF. సో, నోట్ చేసుకోండి, మేక్ ఇన్ ఇండియా ETF ఆల్రెడీ రీసెంట్ పాస్ట్‌లో దాదాపుగా 15-20% గ్రో అయింది. బట్ ఎనీ టైమ్ మనం అందులో డిప్ వస్తే బై చేయొచ్చు, లేదా SIP రూపంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్ విషయానికొచ్చేస్తే రీసెంట్‌గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ETFs అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫోకస్‌లో వస్తుంది అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఈ ఫండ్స్ బజార్
ప్లాట్ఫామ్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ మీద మీరు అనలైజ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవచ్చు. క్లియర్గా మీకు ఒక పోర్ట్ఫోలియో వాల్యుయేషన్ రిపోర్ట్ వస్తుంది. మీరు స్విచ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జిట్ చేయొచ్చు, రెడీమ్ చేయొచ్చు, బై చేయొచ్చు, ఎస్ఐపి చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఫ్రీలీ. అండ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్, ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ అయినా సరే మీరు ఇదే ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ టోటల్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్సే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా సరే, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ మీద చేసుకోవచ్చు. రండి ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్ నేను సెర్చ్ చేస్తే ఇది ఒక మ్యూచువల్ ఫండ్గా నాకు దొరికింది. సో ఇందులో డీటెయిల్గా నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫండ్ మేనేజర్ ఏంటి, ఇందులో ఏమేమి ఫండ్స్ ఉన్నాయి, ఏమేమి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు అన్నీ క్లియర్గా మనం చూసుకోవచ్చు. సో ఫండ్ మేనేజర్ వచ్చి అనీష్ గారు. సో ఈ అనీష్ గారిది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి మనం చూడొచ్చు. సో హీ ఈస్ ద ఫండ్ మేనేజర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫండ్. మనం ఇందులో చూసుకోవచ్చు ఎక్స్పెన్స్ రేషియో 1.81%. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 6 years బ్యాక్. అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు ఆల్రెడీ 6 years బ్యాకే మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెగా థీమ్ అని ఐడెంటిఫై చేసి ఇందులో ఒక ఫండ్ అనౌన్స్ చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 6 years బ్యాక్ ఈరోజు 3,57,200, అంటే దాదాపు 3.5 times మన ఇన్వెస్ట్మెంట్ 6 yearsలో గ్రో అవడం ఈ పర్టికులర్ ఫండ్లో చూస్తున్నాం. సో సిన్స్ ఇట్ ఇస్ అ మెగా థీమ్, సిన్స్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో చాలా చేయడం వలన మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం చూస్తున్నాం. అండ్ ఎస్ఐపి చేసిన వారికి దాదాపుగా 32% per annum రిటర్న్ లాస్ట్ 6 yearsలో ఎస్ఐపి చేసిన వారికి రావడం ఇందులో చూస్తున్నాం. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫండ్లో దాదాపు 24% కంపౌండింగ్ రిటర్న్ ఇవ్వడం మనం ఈ పర్టికులర్ ఫండ్లో చూస్తున్నాం. దట్స్ ఆల్మోస్ట్ మంత్లీ 2% రిటర్న్ అన్నట్టుగా మనం చూస్తున్నాం కరెంట్ సిచ్యువేషన్స్లో. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఈ పర్టికులర్. అండ్ కంపారిటివ్లో కూడా మనం ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకుంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, యాక్సిస్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూస్తున్నాం. ఇక్కడ పర్ఫార్మెన్స్ డేటా లేదు యాక్సిస్కి అండ్ హెచ్డిఎఫ్సికి. ఎందుకు లేదు అంటే ఇది లేటెస్ట్గా అనౌన్స్ చేసిన ఫండ్స్. అంటే హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ ఇండియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఈజ్ గోయింగ్ టు బి అన్ అగ్రెసివ్ థీమ్, ఈజ్ గోయింగ్ టు బి అ మెగా థీమ్ అనేది డిసైడ్ చేశారు కాబట్టి, డికేడల్ థీమ్ అని డిసైడ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫండ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఫండ్స్ అనేది స్ట్రాంగ్గా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఈజ్ అ ఎక్సలెంట్ థీమ్. అండ్ ఇందులో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మనం ఇందులోనే చూసుకోవచ్చు, ఈ పర్టికులర్ ఫండ్లోనే చూసుకోవచ్చు ఏ థీమ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 90 స్టాక్స్లో ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏం స్టాక్స్ అంటే మనం ఈ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. అల్ట్రాటెక్, సన్ఫార్మా, మారుతి, ఎల్ఎన్టీ, కుమిన్స్ ఇండియా, ఇలాంటి స్టాక్స్లో ఇలాంటి సెక్టర్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇందులో అకౌంట్ ఓపెన్ చేసేసి మనం డైరెక్ట్గా ఇక్కడ బై అని ఎస్ఐపి చేయాలనుకుంటే ఎస్ఐపి, లంసమ్ చేయాలంటే లంసమ్ అనేది మనం ప్లాన్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు మంత్లీ 100 రూపీస్ కూడా ఎస్ఐపి చేసుకునే అవకాశం ఇందులో ఉంది. సో మంత్లీ 100 రూపీస్ ఇస్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ అస్. యూ కెన్ గో ఫర్ ఎనీ అమౌంట్, బట్ ఎస్ఐపికి మినిమంలో మినిమం 100 రూపీస్తోని కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేసి తర్వాత దీన్ని మీరు స్కేలప్ చేసుకోవచ్చు, స్టెప్అప్ చేసుకోవచ్చు. మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యాక ఇంకా ఎస్ఐపిని స్టెప్అప్ చేసుకునే అవకాశం మాత్రం ఈ పర్టికులర్ ఫండ్లో ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఈజ్ గోయింగ్ టు బి అ మెగా థీమ్ అనేది మనకి ఇందులో క్లారిటీ క్లియర్గా ఉంది కాబట్టి మీరు కూడా తగిన అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ చేస్తారని ఆశిస్తూ సెలవు.